రైట్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు క్లాస్లో యత్నదోష సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. యత్నదోష సిద్ధాంతం అంటే ఇన్ ఇంగ్లీష్లో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఆర్ థియరీ. యత్నదోష సిద్ధాంతం లేదా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? అంటే మనం సైకాలజీలో మనకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. యత్నదోష సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతం, అట్లా ఐదు సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ది యత్నదోష సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. యత్నదోష సిద్ధాంతం దేనిపై ప్రయోగించారు అంటే ఏ జంతువుపై ప్రయోగించారు, లేకపోతే ఏ మనిషిపై ప్రయోగించారు, ఎవరు ప్రయోగించారు, ఎవరు దీన్ని చెప్పారు అనేది చాలా ఈజీగా చెప్తాను. చాలా ఈజీగా అర్థమైంది కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. రైట్. అయితే ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యత్నదోష సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఈఎల్ థారండైక్. ఈఎల్ థారండైక్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. ఓకేనా? ఈ యొక్క యత్నదోష సిద్ధాంతాన్ని. అయితే ఈయన ఏ దేశానికి చెందినవాడు నేను తర్వాత చెప్తాను. ఓకేనా? దానికి కూడా ఒక కోడ్ ఉంది కాబట్టి దాని తర్వాత చెప్తాను. అయితే ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి తర్వాత చెప్తాను. ఈఎల్ థారండైక్ అనే వ్యక్తి ఈ యొక్క యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన కొలంబియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి కూడా పొందాడు. పిహెచ్డి పట్టా కూడా పొందాడు. ఏ యూనివర్సిటీ నుంచి? కొలంబియా యూనివర్సిటీ నుండి. అయితే ఈ సిద్ధాంతం ప్రకారం ఈయన ఒక పిల్లిపైన ఈయన ప్రయోగాలు చేసి ఈ యొక్క సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగింది. అయితే పిల్లిపైనే కాదు, ఈయన కోళ్ళపైన, కుక్కలపైన, కొన్ని జంతువులపైన, పక్షులపైన కూడా ప్రయోగాలు చేశాడు. అయితే వాటిల్లో వీటికి మనకు ఇది ముఖ్యమైనది, ఇది కొంతమంది ఆమోదించిందని చెప్తారు. ఓకేనా? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అయితే ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్కి కొన్ని మారు పేర్లు ఉన్నాయి. మారు పేర్లు అంటే ఓకే, ఈ మెథడ్ ఇలా కూడా అంటారు, అలా. ఓకేనా? రైట్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యత్నదోష సిద్ధాంతాన్ని ఏమంటారంటే చూడండి. నెంబర్ 1 ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. ఎర్రర్ మెథడ్ లేదా ఎర్రర్ థియరీ. నెంబర్ 2 ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం. సిద్ధాంతం అంటే థియరీ, ఎస్ఆర్ టైప్. నెంబర్ 3 ఓకేనా, కనెక్టివ్ థియరీ. ఓకే. నెంబర్ 4 బాండింగ్ థియరీ అని కూడా అంటారు. నెక్స్ట్ ప్రేరణ ప్రాధాన్యత సిద్ధాంతం అని కూడా అంటారు. ఓకేనా? దీన్ని ఏమంటారంటే ప్రేరణ ప్రాధాన్యత సిద్ధాంతం అంటే మోటివేషన్ థియరీ అనుకోండి. మోటివేషన్ థియరీ అంటే ప్రేరణ ప్రాధాన్యత సిద్ధాంతం అని కూడా అంటారు. నెక్స్ట్ మనకు విజయ పదవారిత సిద్ధాంతం అని కూడా అంటారు. విజయ పదవారిత సిద్ధాంతం అని కూడా అంటారు. అంటే సక్సెస్ లెర్నింగ్ థియరీ. సక్సెస్ లెర్నింగ్ థియరీ అని కూడా అంటారు. ఓకేనా? రైట్. చూడండి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం అంటారు. కనెక్టివ్ థియరీ అంటారు. బాండింగ్ థియరీ అంటారు. కనెక్టివ్ అంటే సంధాన సిద్ధాంతం. బాండింగ్ అంటే బంధన సిద్ధాంతం. తర్వాత మోటివేషన్ థియరీ అంటే ప్రేరణకు ప్రాధాన్యత సిద్ధాంతం. ప్రేరణకు ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి ప్రేరణ ప్రాధాన్యత సిద్ధాంతం అని కూడా అంటారు. నెక్స్ట్ విజయ పదవారిత సిద్ధాంతం అంటే సక్సెస్ లెర్నింగ్ థియరీ అని కూడా అంటారు. ఓకేనా? ఇవన్నీ దీని మారు పేర్లు. అయితే వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్. ఇక 6 ఉన్నాయి కదా, చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? చూడండి, మనకు రీసెంట్గా క్రికెట్ ఐపీఎల్ జరుగుతుంది. ఓకేనా? ఐపీఎల్ జరుగుతుంది కదా. ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ఎవరు ఆడారు? ఆర్సీబీ ఆడింది. ఆర్సీబీకి ఆపోజిట్ ఎవరు ఆడారు ఐడియా లేదు. అయితే ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఆడింది. ఫస్ట్ మ్యాచ్ గెలిచింది.
తర్వాత మళ్ళీ సెకండ్ మ్యాచ్ కూడా ఆర్సీబీ బెంగళూరు, కోహ్లీ ఓకే గెలిచింది కదా. అయితే మనం ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇది చూడండి, తెలంగాణలో ఆడిందని గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఆర్సీబీ మ్యాచ్ తెలంగాణలో ఆడిందని గుర్తుపెట్టుకోండి. చూడండి, తెలంగాణలో తెలంగాణ టీఎస్ కదా, తెలంగాణలో ఆర్సీబీ గెలిచింది కదా. అంతే, కొంచెం మంచి రన్ స్కోర్ తేడాతోనే గెలిచింది కాబట్టి పవర్ఫుల్ విక్టరీ సాధించింది అని గుర్తుపెట్టండి. కోడ్ ఓకేనా. తెలంగాణలో ఆర్సీబీ పవర్ఫుల్ విక్టరీ సాధించింది. తెలంగాణలో ఆర్సీబీ టీము పవర్ఫుల్ విక్టరీ సాధించింది. తెలంగాణ టీ వచ్చేసి ఇక్కడ టీ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఓకే, తర్వాత ఎస్ఆర్ అంటే చూడండి, ఎస్ఆర్ థియరీ. తర్వాత సి వచ్చింది కదా, సి అంటే కనెక్టివ్ థియరీ. తర్వాత బి వచ్చిందా, బాండింగ్ థియరీ. తర్వాత పి వచ్చింది కదా, పి ఇక్కడ తెలుగులో ప్రేరణ ప్రాధాన్యత సిద్ధాంతం పి అంటే. తర్వాత వి వచ్చింది కదా, విజయ పదవరిత సిద్ధాంతం. ఓకే, మనకి ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాయాలంటే, అంటే ఈ రెండు తెలుగులో ఉన్నాయి కదా, దీన్నే ఇంగ్లీష్లో రాసుకోవాలంటే చూడు, తెలంగాణలో సేమ్ అదే, తెలంగాణలో ఆర్సీబీ మ్యాచ్, తెలంగాణలో ఆర్సీబీ మ్యాచ్ ఆడింది. ఎక్కడ ఆడిందంటే సికింద్రాబాద్లో ఆడిందండి. సికింద్రాబాద్ తెలంగాణ సంబంధించింది కాబట్టి తెలంగాణలో ఆర్సీబీ మ్యాచ్ సికింద్రాబాద్లో ఆడింది. అంటే మనకి ఇంగ్లీష్లో రావాలంటే మోటివేషన్ సక్సెస్ఫుల్ లెర్నింగ్ రావాలంటే. ఓకేనా, ఫస్ట్ చూడండి, సి అంటే ఇక్కడ టీ థాయిలాండ్ ఎర్రర్ మెథడ్, ఎస్ అంటే ఆర్, తర్వాత ఎస్ఆర్ అంటే ఎస్ఆర్, సి అంటే కనెక్టివ్ థియరీ, బి అంటే బాండింగ్ థియరీ, ఎం అంటే మోటివేషన్ థియరీ, ఎం అంటే మ్యాచ్ అనమాట. ఎక్కడ ఆడింది మ్యాచ్? సికింద్రాబాద్ ఆడిందో గుర్తుపెట్టుకోండి. సికింద్రాబాద్ అంటే సక్సెస్ఫుల్ లెర్నింగ్ థియరీ. అంటే మనకు ఇంగ్లీష్లో రావాలంటే ఇది, తెలుగులో అంటే పవర్ఫుల్ విక్టరీ సాధించింది కాబట్టి నేను తెలుగులో పెట్టాను. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్లో కూడా పెట్టాను, చూసుకోండి. ఇది ఒక కోడ్, అలా గుర్తుపెట్టుకోండి. ఎథనాలజీ సిద్ధాంతంలో ఇంకా బిట్టు మీకు పోదు, అంటే అనదర్ నేమ్స్ పైన. ఓకేనా, ఇది ఆయన చెప్పిన సిద్ధాంతం. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం, కనెక్టివ్ సిద్ధాంతం, బాండింగ్ సిద్ధాంతం, మోటివేషన్ సిద్ధాంతం. అంటే మోటివేషన్ ప్రేరణ ప్రాధాన్యత సిద్ధాంతం. తర్వాత విజయ పదవారిత సిద్ధాంతం, సక్సెస్ లెర్నింగ్ థియరీ. అయితే ఈయన ఈ యొక్క యత్నతోచ సిద్ధాంతం పైనే కాకుండా మనకి చూడండి, మనకి ప్రజ్ఞ గురించి కూడా చెప్పాడండి. ఈయన ప్రజ్ఞ గురించి చెప్పాడు, ప్లస్ అభ్యాసనం గురించి కూడా చెప్పాడు. ప్రజ్ఞ గురించి చెప్పాడు, అభ్యాసనం గురించి కూడా చెప్పాడు. మరి ప్రజ్ఞ గురించి ఏం చెప్పాడంటే చూడండి, ప్రజ్ఞ రకాల గురించి చెప్పాడు, ప్రజ్ఞ గుణాల గురించి చెప్పాడు, ప్రజ్ఞ రకాల గురించి చెప్పాడు, ప్రజ్ఞ గుణాల గురించి చెప్పాడు, సిఏవిడి అనే ప్రజ్ఞ రకాన్ని గురించి చెప్పాడు. తర్వాత ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం గురించి కూడా చెప్పారు. ఓకేనా, ఇది షాప్లీస్ కాబట్టి రైటింగ్ అంత రావట్లేదు కాబట్టి నాకు ఓవరాల్గా మీకు వినిపిస్తుంది కాబట్టి ఓవరాల్గానే మీరు వాళ్ళు రాసుకోవాలనుకుంటే రాసుకోండి. ఓకేనా, చూడండి, ప్రజ్ఞ రకాల గురించి చెప్పాడు, అంటే ప్రజ్ఞ గురించి చెప్పాడు, సిద్ధాంతం గురించి చెప్పాడు కాబట్టి ఈయన ప్రజ్ఞ గురించి కూడా చెప్పాడు. అట్ ద సేమ్ టైం అభ్యాసనం గురించి కూడా చెప్పాడు, లెర్నింగ్. అంటే ప్రజ్ఞలో ఏం చెప్పాడు? ప్రజ్ఞ రకాల గురించి చెప్పాడు, ప్రజ్ఞ గుణాల గురించి చెప్పాడు. సిఏవిడి అనేది ఒక ప్రజ్ఞాకారం అంట, పరీక్ష. ఆ పరీక్ష ఏంటంటే ప్రజ్ఞకు సంబంధించిన పరీక్ష. సిఏవిడి ఇది 2024 ఎస్జిటి వాళ్ళకి అడిగాడు. సిఏవిడి అనేది ఇది ఏ రకమైన పరీక్ష అని. ఇది ప్రజ్ఞా పరీక్ష. సిఏవిడి అనేది ఒక ప్రజ్ఞా పరీక్ష. తర్వాత ప్రజ్ఞా భావగల సిద్ధాంతం గురించి చెప్పాడు. ఓకేనా, మరి వీటి గురించి మనకు ప్రజ్ఞా రకాల గురించి చెప్పాడు కదా. మరి ప్రజ్ఞా రకాల గురించి, ఆ ప్రజ్ఞా రకాలు ఎందుకు తెలుసుకుందాం అంటే జస్ట్ సింపుల్గా నేమ్స్ తెలుసుకుందాం. ఎందుకంటే తారండైక్ అనే వ్యక్తి గురించి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి సింపుల్గా అతను
ఏమేమి చెప్పాడో సింపుల్గా పైపై నేర్చుకున్నాం ఇది, ఓకేనా. మరి ప్రజ్ఞ రకాలు ఏమేమి చెప్పాడంటే 3 ప్రజ్ఞ రకాలు చెప్పాడు. ఏంటంటే ఈయనకి చూడండి, ఈయనకి యత్నదోష ట్రయల్ అండ్ ఎర్రర్ గురించి దాన్ని ప్రతిపాదించి దానికి ఆయాసం వచ్చిందంట. ఆయనకి ఆయాసం వచ్చిందంట. అంటే అది కోటి చెప్తాను. ఫస్ట్ చూడండి, అమూర్త ప్రజ్ఞ గురించి చెప్పాడు. తర్వాత యాంత్రిక ప్రజ్ఞ గురించి చెప్పాడు. తర్వాత 3 సాంఘిక ప్రజ్ఞ గురించి చెప్పాడు. ఈయనకి ఈ యత్నదోష సిద్ధాంతం గురించి చెప్పి టారన్ డైకి ఆయాసం వచ్చిందంట. ఇక్కడ కూడా ఏమైనా గుర్తుపెట్టుకుంటారు, ఆయాసం అని గుర్తుపెట్టుకోండి. ఆయాసం వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సేమ్ ఇంకొక వర్డ్ కూడా అక్కడే వస్తుంది. ఆయాసం అంటే ఆ అంటే అమూర్త ప్రజ్ఞ గురించి చెప్పాడు, యా అంటే యాంత్రిక ప్రజ్ఞ గురించి చెప్పాడు, ఆయాసం, సా అంటే సాంఘిక ప్రజ్ఞ గురించి కూడా చెప్పాడు. మరి ఇది చూడండి, మరి అభ్యాసనం గురించి కూడా చెప్పాడు. మరి అభ్యాసనం గురించి కూడా చెప్పాడంటే అది ఏం చెప్పాడో చూడండి. అభ్యాసనం గురించి ఏం చెప్పాడంటే ఇక్కడ కూడా ఈయనకి ఈ 3 చెప్పినా కూడా మళ్ళీ ఆయాసం వచ్చిందంట. ఇతనికి కూడా ఈ 3 చెప్పాడు. అమృత ప్రజ్ఞ గురించి చెప్పాడు, యాంత్రిక ప్రజ్ఞ గురించి చెప్పాడు, సాంఘిక ప్రజ్ఞ గురించి చెప్పాడు. ఈ 3 చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆయాసం వచ్చిందంట. మరి ఆయాసం అంటే అభ్యాసనం గురించి ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఏంటి, అభ్యాసన ప్రథమ నియమాలు ఏంటి, సంసిద్ధత నియమం, అభ్యాసన నియమం, ఫలిత నియమం 3 ఉంటాయి కదా. లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎఫెక్ట్, ఎక్సర్సైజ్, లా ఆఫ్ ఎఫెక్ట్ అండ్ రిజల్ట్, ఈ 3 గురించి అనమాట అభ్యాసన నియమం. నెక్స్ట్ తర్వాత ఆ అంటే అభ్యాసన నియమం. తర్వాత ఆయాసంలో యా అంటే యత్నదోష సిద్ధాంతం. మరి సా అంటే చూడండి, సా అంటే సమరూప మూలక బదలాయింపు సిద్ధాంతం. మనకు ఉన్నాయి కదా సమరూప మూలకల బదలాయింపు సిద్ధాంతం గురించి చెప్పాడు, ఓకేనా. చూడండి, ఈయనకు ఒకసారి ఇవి మనకి ఫస్ట్ నుంచి ఒకసారి చూస్తే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఎస్ఆర్ టైప్ ఆఫ్ సిద్ధాంతం, కనెక్టివ్, బాండింగ్, మోటివేషన్, సక్సెసివ్ లెర్నింగ్, దీనికి కోడ్ కూడా చెప్పారు. తర్వాత ఈయన ప్రజ్ఞ మరియు అభ్యాసనం గురించి కూడా చెప్పాడు. కాబట్టి మరి ప్రజ్ఞలో కొన్ని రకాలు ఏంటి, ప్రజ్ఞ గుణాలు, సిఏవిడి పరీక్ష, తర్వాత ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం గురించి చెప్పాడు. మరి ప్రజ్ఞ రకాలు ఏమిటంటే అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ గురించి చెప్పాడు. మరి అదేవిధంగా అభ్యాసనం గురించి కూడా చెప్పాడు. కాబట్టి అభ్యాసనంలో చూడండి, అభ్యాసనం ఏంటి, ఫస్ట్ ఆయాసం కోడు, ఇక్కడ ఆయాసమే, ఓకేనా. అంటే ఏంటి, అంటే అభ్యాసన ప్రథమ నియమాలు, సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, ఈ 3 గురించి దాంట్లో వస్తాయి. తర్వాత ఏంటి, మళ్ళీ యాలో యత్నదోష సిద్ధాంతం, సా అంటే సమరూప బదలాయింపు సిద్ధాంతం గురించి చెప్పాడు, ఓకేనా. రైట్, మరి ఈయన ఓకే కదా, రైట్. మరి ఈయన కొన్ని గ్రంథాలు కూడా రాశాడు, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈయన జంతువుల పైన ప్రయోగాలు చేశాడు కాబట్టి ఎక్కువ ఇతని ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ అంటారు. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు, ది ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ అంటే టారన్ డైక్. మీకు ఓవరాల్గా పలికేదే చూసుకుంటే ఒక మీకు ఇక్కడ కనిపించకపోతే, లేకపోతే ఇక్కడ రైటింగ్ అర్థం కాకపోతే ఓవరాల్గానే రాసుకోండి. ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ ఎవరంటారంటే టారన్ డైక్. ఎందుకంటే ఈయన జంతువులపైన ఆయన యొక్క ప్రయోగాలు చేశాడు కాబట్టి. మరి ఈయన రాసిన గ్రంథాలు కూడా ఒకసారి చూడండి, ఓకేనా. ఫస్ట్ సైకాలజీ లెర్నింగ్ అనే ఒక గ్రంథం రాశాడు. నెక్స్ట్ చూడండి, యానిమల్ సైకాలజీ అండ్ యానిమల్ ఇంటెలిజెన్స్ సైకాలజీ కాదు, యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. యానిమల్ ఇంటెలిజెంట్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. మరి 3 ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్,
మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ అని రాసి ఈయన ఈ 3 గ్రంథాలు రాశాడు. ఏంటి? సైకాలజీ లెర్నింగ్, యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథాన్ని రాశాడు. మరి మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే 3 గ్రంథాలు రాశాడు. మరి ఈ 3 గ్రంథాలను గుర్తుంచుకోవాలి కదా, ఇబ్బంది లేదు, నేను చెప్తా చూడండి. మరి ఈ తారండైకు ఏ దేశం అని చెప్పాను చూడండి. ఈ తారండైకి ఏ దేశం అంటే తారండైకి పాకిస్తాన్. ఓకే, తారండైకి పాకిస్తానేనా? పాకిస్తాన్ కదా? రైట్, ఓకే. తారండైకి ఇది పాకిస్తాన్ కాదా? ఓకే సరే, తారండైకి పాకిస్తాన్ కాదు. ఏ దేశం మరి? అమెరికానా? రైట్, అమెరికా అంట. ఓకే, అమెరికా అని గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? ఈ గుర్తుపెట్టుకోండి. తారండైకి పాకిస్తాన్ కాదు. ఓకే, మరి ఏంటి? అమెరికా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ టీ అంటే ఏంటి? తారండైక్. మరి పి అంటే పాకిస్తాన్ కాదని కదా. పి అంటే ఏంటంటే సైకాలజీ లెర్నింగ్ అనే గ్రంథం రాశాడు. మరి ఇక్కడ అమెరికాలో ఏ అంటే యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. మరి ఏ తర్వాత ఎమ్ ఉంది కదా, ఎమ్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇలా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఈ కోడ్ వస్తుందనే ఇక్కడ తారండైక్ ఫస్ట్ స్టార్టింగ్లో తారండైక్ ఏ దేశం అని చెప్పలేదు. సరే, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. తారండైక్ ఇది పాకిస్తాన్ కాదు. ఏ దేశం అంటే అమెరికా. మరి పాకిస్తాన్ కాదంటే పీలో ఏంటి? సైకాలజీ లెర్నింగ్. అమెరికాలో ఏ అంటే యానిమల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్, ఎం అంటే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇది ఆయన రాసిన గ్రంథాలు. మరి చూడండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ తారండైక్ సిద్ధాంతాలు అనేది, ఈ తారండైక్ యత్నోచిత సిద్ధాంతం అనేది మనకు యత్నాలు అంటే ట్రయల్స్, యత్నాలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క సంఖ్య పెరిగే కొద్దీ దోషాలు అంటే తప్పులు అనేది తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఆ సూత్రం, దీని యొక్క ఆ ప్రయోగం ఏంటో మనము వింటే ఆటోమేటిక్గా ఆ తప్పులేంటి, ఆ దోషాలు ఏంటి, ఆ ట్రయల్స్ ఏంటి అనేది అర్థమైంది ఈజీగా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కోర్సు మీకు గుర్తుంటే రాసుకోండి, చాలా ఈజీగా అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే మరి తారండైక్ సిద్ధాంతంలో ఏం లేదు. సింపుల్గా ఒకే ఒక మాటలో చెప్పాలంటే, మనం ఏదైతే ఒక కృత్యం అంటే ఒక పని లేదా ఏదైనా ఒక జటిలమైన సమస్య, ఒక కృత్యము లేదా ఒక జటిలమైన సమస్యను మనము ఎక్కువసార్లు చేస్తే కానీ, దాన్ని ఎక్కువసార్లు ట్రై చేస్తే కానీ, అంతేనా? చూడండి, ఏదైనా ఒక కృత్యం కానీ లేదా ఒక జటిలమైన సమస్యను కానీ మనం ఎక్కువసార్లు ప్రయత్నించి ఎక్కువసార్లు దాన్ని చేస్తే, అప్పుడు దాన్ని మనం నేర్చుకుంటే, ఎక్కువసార్లు చేసినప్పుడు అప్పుడు దాన్ని మనం నేర్చుకుంటే, అంటే అది నేర్చుకోగలిగితే, మనం అప్పుడు ఎక్కువసార్లు ప్రయత్నించి ఆ కృత్యాన్ని మనం నేర్చుకోగలిగితే, లేకపోతే ఆ జటిలమైన సమస్యను మనం పరిష్కరించుకోగలిగితే, అటువంటి దాన్ని యత్నదోష సిద్ధాంతం కిందికి వస్తుంది. అంతే కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈత నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను పుట్టిన నుండి పోయి నేర్చుకోగలనా? లేదు. చాలాసార్లు దాన్ని ప్రయత్నించాలా, ఎక్కువసార్లు దాన్ని ప్రయత్నించాలా. అది జటిలమైన సమస్య కదా, కృత్యం అది. ఇప్పుడు నేను పోయి చెరువులో కానీ లేదా బావిలో కానీ దూకితే అంటే నాకు ఈత రాలేదనుకో, డెడ్ అవుతాం. అంటే ఎక్కువసార్లు మనం దాన్ని ప్రయత్నించాలా, ప్రాక్టీస్ చేయాలా. చేస్తేనే అప్పుడు మనకు ఆ కృత్యం వస్తుంది. అంటే ఏదైనా కూడా ఒక జటిలమైన సమస్యను, ఒక కృత్యాన్ని మనం ఎక్కువసార్లు ప్రయోగించి అది మనకు వచ్చినట్లయితే అటువంటి సమస్యలన్నీ యత్నదోష సిద్ధాంతం కిందకి వస్తాయి. ఓకేనా? నేను సైకిల్ మాకు ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ తొక్కడం రాదు ఒకరికి. సైకిల్ పుట్టిన వెంటనే నేర్చుకోగలరా? సరే, పుట్టిన వెంటనే కాకపోయినా కూడా వాడికి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా వెంటనే నేర్చుకోలేడు. దాన్ని అనేక సార్లు ప్రయత్నించాలా. కొన్ని విలేజ్లలో అంటే ఫస్ట్ మనకు పైన టాప్ సీట్ ఉంటుంది కదా, ఆ టాప్ పైన ఎక్కకుండా ముందు ఏం చేస్తారు, దాన్ని ఏమంటారు, పంగా అంటారు కదా, కింద ఆఫ్ను ట్రై చేస్తారు. ఆఫ్ను ట్రై చేస్తే ఆఫ్ తొక్కుతూ ఒకేసారిగా, అంటే ఆఫ్ తొక్కుతుంటారు కదా ఇట్లా, ఆఫ్లో పంగ అంటారు కదా, దాన్ని తొక్కుతూ అది ట్రావెల్ అవుతున్నప్పుడు సీటుపై ఎక్కుతాడు. సీటుపై ఎక్కినప్పుడు ఏం చేస్తాడు, ఫస్ట్ టైం పడతాడు కింద, నెక్స్ట్ టైం కూడా పడతాడు. అట్లా కొన్నిసార్లు ప్రయత్నించిన తర్వాత ఆ పంగ నేర్చుకోవడం, ఆ తొక్కడం ద్వారా ఒకేసారి తర్వాత ఆ సీటు పైన ఎక్కిన తర్వాత రూట్ పాటు. ఎందుకు?
అక్కడ ఎక్కువసార్లు వాడు ప్రయత్నించుండు, ఆ జటిలమైన సమస్యను లేదా ఆ జటిలమైన ఆ కృత్యాన్ని వాడు ఎక్కువసార్లు ప్రయత్నించుండు, ఎక్కువసార్లు చేసిండు, ఎక్కువసార్లు పునరావృతం చేసిండు, కాబట్టి అది వాడికి ఈజీ అయింది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక సమస్యను మనం ఏదైనా ఒక జటిలమైన సమస్యను మనము ఎక్కువసార్లు ఎక్కువసార్లు చేసిన తర్వాత అది మనకు వచ్చినట్లయితే అటువంటి అటువంటి మొత్తం యజ్ఞ సిద్ధాంత కింద కూడా వస్తాయి. చిన్న చిన్న లాజిక్ అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇతను ప్రయోగపూర్వకంగా పిల్లిపై ఎలా చేశాడో చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న కథ చెప్తా వినండి. ఒక ఊర్లో ఒక రమేష్ అనే విద్యార్థి ఉండు, లేకపోతే ఒక రమేష్ అనే వ్యక్తి ఉండు, రమేష్ అనే యజమాని ఉండు. అతను ఒక కుక్కను పెంచుకుంటుండు, కుక్కను లేకపోతే కోతిను, కుక్కను అనుకోండి, కుక్కను పెంచుకుంటుండు. అంటే పెంపుడు కుక్క. ఇప్పుడు కుక్కను పెంచుకుంటున్నప్పుడు ఆ యజమాని ఏం చెప్తే చేస్తాడు. ఎక్కువ రోజులు మన దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది మనం ఏం చెప్తే అది చేస్తుంది. అట్లయితే ఏం చేసాడంటే వాళ్ళకు చేను ఉంది, ఒక కంచె ఇలా నాటాడు, ఒక కంచె ఇట్లా నాటాడు. ఇక్కడ ఒకటి ఆ కుక్క పోవటం, కుక్క రావటం, ఈ కుక్క రావటం వరకే అంత ప్లేస్ మాత్రమే ఉండే ఒక గేట్ మాదిరి ఒక హోల్ మాదిరి ఉంచాడు అంతే. ఇది హైట్ ఉంది, కుక్క ఎగరటానికి వీలుండదు ఎందుకంటే హైట్ ఉంది కాబట్టి. సో ఓన్లీ కుక్క పోవటానికి మాత్రమే, రావటానికి మాత్రమే ఉంచాడు. అయితే ఈ యజమాని ఏం చేశాడంటే ఒక పొడవాటి కర్రను, ఒక 4-5 మీటర్ల పొడవాటి కర్రను ఈ చేలో వేసాడు. ఈ చేలో వేసి ఆ కుక్కకి ఏదో పేరు పెట్టుంటాడు కదా, డామో బోమో పింకో బొంకో ఏదో పెట్టుంటాడు. ఎందుకంటే పెంపుడు జంతువులు కుక్క అని ఎవరు పిలవడు. మనం ఏదైనా కోతిని కానీ ఏదైనా పెంచుకున్నప్పుడు దానికి ఒక స్వీట్ నేమ్ పెడతారు, నిక్ నేమ్. సరే మరి పింకి నేను వేసాను కదా ఆ కర్రను తీసుకురాపని చెప్తాడు వాళ్ళ భాషలో. పెంపుడు చేతులు మనం పెంచుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా సైజ్ చేస్తే ఇది ఏం చేసిందంటే ఇట్లా పోయింది, ఏది ఈ దారిలో పోయింది. మరి వచ్చేటప్పుడు కుక్క ఎట్లా పట్టుకుంటుంది, ఇట్లుంది కర్ర, ఇట్లా పట్టుకుంటుంది కదా, ఇట్లా పట్టుకొని ఇది రావడానికి రాలే, మరి అంతే కదా, ఇట్లనే అడ్డంగా పట్టుకుంది కుక్క. సో మనకు ముందుకు రావడానికి ఏంది, ఇక్కడ ఓన్లీ కుక్క పట్టేంత రంధ్రమే ఉంది, కుక్క పట్టేంత హోల్ మాత్రమే ఉంది, రాలే. ఇది అటు ఇటు దాని ఇష్టం వచ్చినట్టు తిరిగింది, చెక్కలేసినట్టు. ఏది ఈ చేలో, ఈ కంచెలో అటు ఇటు తిరిగింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఇక్కడికొచ్చి ఇదే మడ్డుపడుతుంది, రావటంలే. ఇంకా అట్లనే ప్రయత్నిస్తా అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ పట్టుకున్న కర్ర ఏదైతే ఉందో, ఈ పట్టుకున్న కర్ర యాదృచ్ఛికంగా ఒక్కసారి ఇటు తిరిగింది, స్ట్రైట్గా తిరిగింది. ఈ స్ట్రైట్గా తిరగడం వచ్చి కుక్క బయటపడింది, వచ్చి ఇట్లా తిరగడం బయటపడింది. యాదృచ్ఛిక, దానికి కూడా అర్థం కాదు నేను ఎట్ట వచ్చినా బాబు, దానికి కూడా అర్థం కాదు. దానికి నేను ఎట్ట వచ్చినా కూడా అది. ఇప్పుడు మనకు మర్యాద రామన్న సినిమాలో మూవీలో సునీల్ ఉంది కదా, అతను కొబ్బరి బాండం ఇలా బయట నుంచి తీసుకుంటాడు, ట్రైన్ ఏమో వెళ్ళిపోద్ది. తర్వాత దాన్ని ఎంత చేసినా కూడా రాదు. అతను ఇట్లా చూసేలోపు ఆ బయట స్తంభం ఏదైతే ఆ స్తంభం తగులుకొని లోపలికి వచ్చి ఇట్లా పడుతుంది. వాడు చూస్తే లోపల ఉంటుంది అది కొబ్బరికాయ. ఎట్లా వచ్చిందో వాడికి అర్థం కాదు, అంటే యాదృచ్ఛికంగా వచ్చింది, వాడికి తెలియదు, యాదృచ్ఛికంగా జరిగింది అది, వాడికి తెలియదు, వాడు చూడలేదు కాబట్టి. అట్లనే ఈ కుక్క కూడా యాదృచ్ఛికంగా వచ్చేసింది. ఎట్లా వచ్చింది అర్థం కాదు. మళ్ళీ రెండోసారి వేసాడు, వేసేసప్పుడు మళ్ళీ కొన్నిసార్లు చేసింది. తర్వాత మళ్ళీ యాదృచ్ఛికంగా వచ్చింది, మళ్ళీ వేసి అట్లా కొన్ని 100 సార్లు జరిగిన తర్వాత ఓహో ఇట్లా పట్టుకుంటే నేను బయటికి రాలేకపోతున్నాను, నేను అడ్డుకుంటుంది అని ఇట్లా పట్టుకోవడం స్టార్ట్ చేసిన ప్రతిసారి వచ్చేస్తుంది. అంటే మొదటిసారి ఆ కర్రను తేయడానికి 1 గంట పడితే, రెండోసారి కూడా గంట పట్టింది, మూడోసారి కూడా గంటే పట్టింది. తర్వాత 4వసారి ఇది ఏంటో ఇక్కడ ఉంది దీని లాజిక్ అని అది గమనించుకొని 30 నిమిషాలు బయటికి రావడం మొదలుపెట్టింది. తర్వాత 20 నిమిషాలు పట్టింది బయటికి రావడం, తర్వాత 10 నిమిషాలు పట్టింది, తర్వాత 5 నిమిషాలు పట్టింది. అట్లా అసలు ఆ కరెక్ట్ ప్రయత్నం ఏది అంటే ప్రాపర్ దాన్ని పట్టుకోవటం, ఆ కర్రను పట్టుకోవడం ప్రాపర్ అనేది ఏంటి అనేది సరిగ్గా తెలుసుకొని ఇంకా ఎప్పుడు ఆ కర్రను లోపల వేసినా కూడా ఆ కుక్క అనేది ఒక్క ప్రయత్నంలోనే పట్టుకోవడం స్టార్టింగ్లో ఇట్లనే స్ట్రైట్గా పట్టుకుని వచ్చేస్తూ ఉంది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే అనేక ప్రయత్నాల తర్వాత ఖచ్చితమైన ప్రయత్నం ఏదో తెలుసుకుంది ఆ కుక్క. అంటే అనేక ప్రయత్నాలు ఏంటి అంటే అవి వ్యర్థ ప్రయత్నాలు, అంతే కదా.
ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంది, పట్టుకోవటము ఇట్లా పట్టుకుంది కర్ణ. ఇవన్నీ వ్యర్థ ప్రయత్నాలు కాబట్టి వాటిని దోషాలు అంటారు. మరి సరైన ప్రయత్నం ఏంటంటే స్ట్రైట్గా కర్ణ పట్టుకొని రావటం. ఓకే, అర్థమైందా? యత్నాలు అప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ రావటం 1 గంటకు వస్తే అంటే 1 గంటకు వస్తే ఒక గంటలోపు వస్తే, తర్వాత ఇది ఎక్కువసార్లు ప్రయత్నించిన తర్వాత మళ్ళీ 30 నిమిషాలకు వచ్చింది, తర్వాత 10 నిమిషాలకు వచ్చింది, తర్వాత 2 నిమిషాలకు వచ్చింది, తర్వాత వెళ్ళి వెంటనే రాగలిగింది. అంటే పట్టుకోవడమే స్ట్రైట్గా పట్టుకుంది. అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ ప్రయత్నాలు పెరిగే కొద్దీ ఏం చేస్తుంది? ఈ ప్రయత్నాలు పెరిగే కొద్దీ దోషాలు, అంటే తప్పు చేయడం తగ్గుతుంది కదా. ఫస్ట్ 60 సెకండ్లు పట్టింది, 60 నిమిషాలు పట్టింది అనుకో, తర్వాత 30 నిమిషాలు పట్టింది, అంటే తగ్గుతుంది. ఏంటి దోషాలు, యత్నాలు. అంటే మన ట్రయల్స్, మన ప్రయత్నాలు అనేది పెరిగే కొలది, మన యొక్క తప్పులు తగ్గుతూ వస్తాయి. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ చెప్తున్నా, యత్న దోష సిద్ధాంతం గురించి క్లాస్ చెప్తున్నా, ఓకేనా. నేను ఒకసారి చెప్తే ఎక్కడో ఒకసారి 1 బిట్ 2 బిట్లు మిస్ అవుతుంది. నేనైతే ఏదైతే నేర్చుకున్నానో ఎక్కడో ఒకసారి 2-3 బిట్లు మిస్ అవుతాయి అనుకున్నా. మళ్ళీ రెండోసారి చెప్పిన 1-2 బిట్లు మిస్ అవుతాయి. మూడోసారి చెప్పినప్పుడు 1 బిట్టు కూడా మిస్ పోకుండా చెప్పా. ఎందుకు? నా యొక్క ప్రయత్నాలు పెరగకపోతే తప్పులు తగ్గుతూ ఉంటాయి. మరి మూడో ప్రయత్నంలో మరి ఇక్కడ ఏం సార్, ఒక్కకేమో ఇన్ని ప్రయత్నాలు బట్టే మనకు మూడే ప్రయత్నాలు మీరు ఎట్లా చెప్పగలరంటే, మన మనుషులం కదా, మనకు ప్రజ్ఞ ఉంటుంది కాబట్టి మన మనుషులం కాబట్టి ఈజీగా అర్థం చేసుకోగలం. అంటే చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మన యొక్క ప్రయత్నాలు, మన యొక్క ట్రయల్స్ ఏదైతే పెరిగే కొలది యత్నాల సంఖ్య తగ్గుతుంటుంది. ప్రయత్నాలు పెరిగే కొలది దోషాల సంఖ్య తగ్గుతుంది. అప్పుడు అర్థం ఏంటంటే, యత్నాలు ఏదైతే ఉన్నాయో దోషాలకు విలోమానుపాతంలో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అంతే కదా. యత్నాలు పెరిగే కొద్ది ట్రయల్స్ పెరిగే కొద్ది దోషాలు తగ్గుతూ ఉంటాయి. సో ఈ రెండు కూడా విలోమానుపాతంలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ కోసం ఇదంతా చెప్పా. ఓకేనా. యత్నాలు పెరిగే కొద్ది దోషాలు తగ్గుతుంటాయి కాబట్టి విలోమానుపాతంలో ఉంటాయి. ఓకేనా. యత్నాలు పెరుగుతుంటే దోషాలు పెరుగుతుంటే ఏమైతే అనులోమానుపాతం అంటే సరి సమానంగా ఉంటాయి. సో యత్నాలు పెరిగే కొద్ది దోషాలు తగ్గుతున్నాయి కాబట్టి విలోమానం, రెండు వ్యతిరేకంగా ఉంటాయి, విలోమానుపాతం ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. ఇక్కడ మరి ఇక్కడ తారండేకి చేసిన సిద్ధాంతం ప్రయోగపడిగా చూద్దాం. ఓకేనా. అర్థమవుతుంది అనుకుంటాను. ఓకేనా. తారండేకి సిద్ధాంతం ప్రయోగపూరితంగా ఏం చేశాడంటే, ప్రయోగపూరితంగా ఏం చేశాడంటే, ఇతను ఒక పజిల్ బాక్స్ తీసుకున్నాడు. ఓకేనా. ఒక పజిల్ బాక్స్ తీసుకున్నాడు. ఇక్కడ ఒక మీట రహస్యంగా, మీట అంటే మనకు స్విచ్ లాగా అనుకోండి. మీట ఒకటి అమర్చాడు. ఇక్కడ తలుపు లాగా ఒకటి పెట్టాడు. తలుపు అంటే గేట్ అనుకోండి, మనకు గేటు. ఓకేనా. అంటే ఈ మీటను మనం ప్రెస్ చేస్తే ఈ తలుపు అనేది ఓపెన్ అవుద్ది. ఓకేనా. ఇది రహస్యపు మీట అని గుర్తుపెట్టుకోండి. ఇది తలుపు అని గుర్తుపెట్టుకోండి. ఇది పజిల్ బాక్స్. అయితే మరి ఈ తారండైకి ఏం చేశాడంటే, ఒక పిల్లిని లోపల పెట్టాడు. ఇక్కడ ఒక ఎండు చేపను పెట్టాడు. ఇక్కడ పెట్టాడు. మరి పిల్లికి ఎండు చేప అంటే చాలా ఇష్టం. ఓకేనా. ఇక్కడ పిల్లిని పెట్టాడు, ఇక్కడేమో రహస్యంగా ఒక మీటను ఉంచాడు, ఇక్కడేమో తలుపు నుంచాడు, ఇక్కడేమో ఎండు చేపను పెట్టాడు. మరి ఈ పిల్లికి ఏం చేశాడంటే, ముందుగా ఆయన ఏం చేశాడంటే, పిల్లికి ఒకరోజు ఆహారం అనేది పెట్టలేదు, అంటే అన్నం పెట్టలేదు. అన్నం ఎందుకు పెట్టలేదు అంటే, మనకి ఏదైనా ఒక అభ్యాసనం, ఏదైనా ఒకటి మనం ఒక నేర్చుకోవాలనుకుంటుంటే ముందుగా తారండైక్ ప్రకారం ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏదైనా కృత్యాన్ని కానీ లేకపోతే ఏదైనా సమస్యను కానీ ఏదైనా ఒకటి చేయాలనుకుంటే, ఒక పనిని చేయాలనుకుంటే ముందుగా నువ్వు ప్రేరణ కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడ పిల్లిని పెట్టావు, దానికి కడుపు నిండా అన్నం పెట్టావు, కడుపు నిండా అన్నం పెడితే ఇక్కడ ఎండు చేప పెట్టావు, కడుపు నిండా అన్నం పెట్టి కడుపు నిండిందయా ఎండు చేప పెట్టావు. ఇది దానికోసం ప్రాకులాడుద్దా? ప్రాకులాడదు. బాగా తిన్నది కనుక నిద్రపోద్ది కింద. మనమైనా అంతే కదా. ఇప్పుడు నువ్వు అన్నం ఫుల్గా కడుపు నిండా తిన్నావు, మళ్ళీ అన్నం పెట్టి తింటావా? తినము. ఎందుకంటే ప్రేరణ లేదు నీలో, ఆకలి లేదు కదా. ఆకలి లేదు కాబట్టి నువ్వు మళ్ళీ తినవు. సో అందుకని ఇతను ఏం చేశాడంటే, ప్రేరణ కలిగించాలంటే ముందు
ఆకలి కొనాలి, ఇది ఆకలి కొనాలంటే అన్నం పెట్టలేదు ఒకరోజు. సో ఆకలిగా ఉంటుంది, ఎండు చేపలు పెట్టింది. అప్పుడు ఆకలి ఈజీగా వేస్తుంది కదా, అందుకోసం ఆకలి కొంటుంది కాబట్టి ఒకరోజు అన్నం పెట్టలేదు. ఇక్కడ ఫజిల్ బాక్స్ ఉంటాడు. అయితే ఈ పిల్లి అది చూసింది, ఎండు చేప చూసింది. ఎండు చేప చూసి మరి అటు ఇటు 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 మొత్తం తిరుగుతూ ఉంది. ఫజిల్ బాక్స్ మొత్తం తిరుగుతూ ఉంది, ఇక్కడ మొత్తం తిరుగుతూ ఉంది. ఏం తిరిగినా కూడా ప్రయోజనం లేదు, బయటికి రాలేకపోతుంది. అయితే ఏం చేసిందంటే ఒక గంట 2 గంటలు తిరిగింది అనుకుందాం. తిరిగి తిరిగి పిచ్చిలేసిన పిల్లలాగా తిరుగుతూ ఉంది. ఒకనొక టయాన యాదృచ్ఛికంగా ఏం జరిగిందంటే ఈ మీటను నొక్కింది. ఆ మీటపై కాలు ఉంచడం వల్ల ఈ తలుపు తెరుచుకుంది. ఈ తలుపు తెరుచుకున్న వెంటనే ఎండు చేప కడిపోయి తినడం మొదలుపెట్టింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? యాదృచ్ఛికం అంటే ఏంటి? యాదృచ్ఛికం అంటే అనుకోకుండా జరిగింది. అనుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నియత విద్య, అనీత విద్య, యాదృచ్ఛిక విద్య, ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్ ఉన్నాయి కదా. యాదృచ్ఛికం అంటే ఏంటి? ఇప్పుడు మనం బస్సులో వెళ్తున్నాము. బస్సులో వెళ్తున్నప్పుడు మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇట్లా మనం బస్సులో ఇట్లా పట్టుకున్నాము, అంటే నిలబడి ఉన్నాము, మన కాలు ఎవడైనా తొక్కాడు, అదేంది కావాలని తొక్కడా యాదృచ్ఛికంగా జరిగింది. లేకపోతే బస్సులో బ్రేక్ వేసినప్పుడు వెనక్కో ముందుకు మనం ఊగుతాం, అదేంది యాదృచ్ఛికం. అంటే యాదృచ్ఛికంగా నేర్చుకుంటారు, యాదృచ్ఛికంగా జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తున్నాం, దారిలో ఒక సంఘటన జరిగింది, ఓహో ఇది నేర్చుకోవాలి, లేకపోతే ఇది బ్యాడ్, ఇది గుడ్ అని నేర్చుకుంటాం కదా సమాజంలో చూసి. అంటే యాదృచ్ఛికంగా నేర్చుకుంటాం. అట్లనే ఇక్కడ యాదృచ్ఛికంగా జరిగింది. యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా జరిగింది అనమాట. మీటపై అటు ఇటు తిరగటం వల్ల మీటపై కాలేసి తలుపు తెచ్చుకుని పోతుంది. మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ లోపల వేసాడు, మళ్ళీ ఫజిల్ బాక్స్లో వేసాడు, తారండి మళ్ళీ ఈ మొత్తం తిరుగుతూ ఉంది. తిరిగి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా యాదృచ్ఛికంగా చేశాడు. ఇక ఇలా కొన్ని 100ల సార్లు చేశాడు. ఒకసారి 2 సార్లు చేస్తే రాలే. ఈ ప్రయోగం ఒకసారి 2 సార్లు చేస్తే రాలే, కొన్ని 100ల సార్లు చేశాడు. తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ లోపల వేస్తే ఈ పిల్లి ఏం చేసిందంటే ఇక్కడ తిరిగినప్పుడు, ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు ఏం లేదు, ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు ఏం లేదు అని ఈ ప్రాంతంలో తిరగకుండా ఇక్కడే తిరుగుతా ఉంది, ఈ ప్రాంతంలో తిరుగుతా ఉంది. ఈ ప్రాంతంలో తిరిగితే కొంత సమయానికి, అంటే ఫస్ట్ చేసిన టైంకి కాకుండా కొంత సమయానికి బయటకు వచ్చింది. తర్వాత మళ్ళీ లోపలేస్తే ఇక్కడ కూడా ఏం లేదని, ఈ ప్రాంతంలో తిరగడం మొదలుపెట్టింది. అంటే ఇక్కడ తిరిగినా కూడా నాకు ఏం ఉపయోగం లేదు, ఇక్కడ తిరిగి నాకు ఏం ఉపయోగం లేదని ఈ ప్రాంతం తిరిగింది. కొంత సమయానికి బయటకు వచ్చింది. తర్వాత ఇక్కడ కూడా ఏం లేదు, ఈ మీట దగ్గర ఏదో ఉందని ఈ మీట దగ్గరే తిరగడం ప్రారంభించింది. అప్పుడు ఈ మీటకు ఈ యొక్క తలుపుకు యొక్క కనెక్షన్, సంధానం ఏదైతే ఉందో అది గ్రహించింది. ఓహో రైట్, ఈ మీటను నేను నొక్కితే, ఈ మీటను నేను టచ్ చేస్తే తలుపు తెరుచుకుంటుంది అనే ఒక కనెక్షన్ అనేది అది తెలుసుకుంది. అందుకు దీన్ని కనెక్టివ్ థియరీ అని కూడా అంటారు. ఓకేనా? కనెక్టివ్ సంధానం అని ఎందుకు అంటారంటే ఈ మీటకు ఈ యొక్క తలుపుగా యొక్క సంధానం తెలుసుకుంది అంటే దానికి కనెక్టివ్ థియరీ అని కూడా అంటారు. ఇప్పుడు ఇన్నిసార్లు చేసింది కదా, కొన్ని 100ల ప్రయత్నాలు చేసిన తర్వాత ఇది జరిగింది. ఒక్కసారి 2 సార్లు చేస్తే జరగలేదు. ఇప్పుడు పిల్లిని ఒకేసారి దీన్ని లేచినా కూడా పోయి ఒకే ఒక ప్రయత్నంలో ఈ మీటర్ నొక్కుతుంది. ఈ మీటర్ నొక్కి తలుపు తెచ్చుకుని పోయి ఎండు చేప తింటుంది. అంటే ఇక్కడ ఏమర్థమైందంటే మనం ఏదైనా ఒక కృత్యాన్ని నేర్చుకునేటప్పుడు అనేక ప్రయత్నాలు చేస్తాం. అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత దాన్ని నేర్చుకొని తరువాత ఒకే ప్రయత్నంలో, ఒకే సింగిల్ అటెంప్ట్లో మనం చేయగలిగితే అటువంటి దాన్ని యత్నదోష సిద్ధాంతం అని తారండైకి మనం ఇక్కడ వివరిస్తున్నాడు. ఓకేనా? ఇది అర్థమైందా? రైట్. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు మనకు చిన్న ఎగ్జాంపుల్స్ వస్తే తారండైక్ సిద్ధాంతంలో ఇదే ఎగ్జాంపుల్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈత చెప్పాను ఆల్రెడీ మీకు. ఈత నేర్చుకోవటం, ఒకేసారి పుట్టినామంటే ఈత రాదు. లేకపోతే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు వచ్చిన 30 సంవత్సరాలకు కూడా ఈత రాదు. ఎందుకంటే వాడు దానిపై ప్రాక్టీస్ చేయడు. ఒకేసారి ఇప్పుడు బావిలో దూకాం, ఒకేసారి వస్తుందా? రాదు. దాన్ని కొన్ని అటెంప్ట్స్ చేయాలి, చాలా ప్రయత్నాలు చేయాలి, తర్వాత కొంత ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మాత్రమే వస్తుంది. ఒకేసారి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో తరగతి పిల్లవాడికి ఏ అని రాసినాం. ఏ అని రాస్తే వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఇటు తిప్పుతాడు. ఒకేసారి నువ్వు రాసిన దాన్ని రాస్తాడా? రాయడు. ఇది మొత్తం వాడు ఇక్కడ మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం కలుపుకొని ఇటు వస్తాడు, అంతే కదా. ఆ తర్వాత కొన్ని 10-20 ప్రయత్నాల తర్వాత నువ్వు గీసిన దాని మీద ఇలా గీస్తాడు. అర్థమైందా? నువ్వు గీసిన దాని మీద ఇలా గీస్తాడు. ఇదే అంటే కొన్ని ప్రయత్నాల తర్వాత ఆ దోషాలు అనేది తగ్గుకుంటూ వచ్చి లాస్ట్ ఒకే ప్రయత్నంలో సరైన ప్రయత్నం ఏదో తెలుసుకోగలుగుతాడు.
ఓకేనా. ఈత నేర్చుకోవడం, సైకిల్ తొక్కడం, టైపింగ్ నేర్చుకోవడం, మన కంప్యూటర్ టైపింగ్ కదా, పోయినామంటే మనకి ఇక్కడ ఉంటుంది కదా టైపింగ్ నేర్చుకోవడం. టైపింగ్ వెళ్ళిపోయినప్పుడు ఎట్లా ఎట్లా చేస్తాం మనం, టైపింగ్ నేర్చుకునేటప్పుడు ఎట్లా చేస్తాం, ఫస్ట్ ఒకటి ఏ, ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి, ఇట్లా నొక్కుతాం. ఈ టైపింగ్ అనేది రాదు. కొన్ని వందల ప్రయత్నాలు చేసిన తర్వాత, కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ దోషాలు తప్పకుండా ఆటోమేటిక్గా మనం చూడకుండా టైపింగ్ అనేది నేర్చుకుంటాం. ఓకేనా. అది ఇక్కడ తెలియజేస్తుంది. మరి ఎగ్జాంపుల్ డిక్టేషన్ ఉంటుంది, పిల్లలకి డిక్టేషన్ పెడతాం. డిక్టేషన్ అంటే పదాలు మనకు వాడు ఏం చేస్తాడు, ఒకసారి పెట్టినప్పుడు కొన్ని పదాలు తప్పు. ఇప్పుడు 10 పదాలు పెట్టాను డిక్టేషన్, ఫస్ట్ సారి 5 రాశాడు తప్పు, తర్వాత 4 రాశాడు తప్పు, ఇంకోసారి పెట్టి తర్వాత 3 రాశాడు, తర్వాత 2 రాశాడు, తర్వాత పెట్టినప్పుడు ఒక్కటి కూడా తప్పు రాకుండా అన్ని కరెక్ట్గా రాశాడు. అక్కడంటే ఇక్కడ ఏం జరిగింది, దోషాల సంఖ్య తగ్గింది. ఎందుకు, ప్రయత్నాలు పెరిగినాయి కాబట్టి. ఈ ప్రయత్నాలు అనేవి పెరిగినాయి కాబట్టి దోషాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. విలోమన పోతుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది తారండైక్ సిద్ధాంతం. మరి తారండైక్ సిద్ధాంతంలో అభ్యసన యొక్క ప్రక్రియ, మరి ఆ పిల్లి అభ్యసన ప్రక్రియ ఎలా జరుగుతుందో గుర్తించమంటాడు. ఓకేనా. ఆ పిల్లి అభ్యసన ప్రక్రియ ఎలా జరిగిందో గుర్తించండి అంటారు. పిల్లి అభ్యసన ప్రక్రియ ముందుగా ఏంటి, ప్రేరణ చెందాలి కదా. ఫస్ట్ అసలు ప్రేరణ లేకుండా చేయలేం కదా ఏ పనిని. ప్రేరణ అనేది ఏంటి, ఇక్కడ ప్రేరణ ఏంటి, ఆకలిగా ఉండటం. అంటే ఒకరోజు అన్నం పెట్టకుండా ఉండటం, అది ఆకలిగా ఉండటం ప్రేరణ. ఓకేనా. తర్వాత దాన్ని ఏమైంది అసలు, లక్ష్యం ఏంటి, ఎలాగైనా కూడా ఈ బాక్స్ నుండి, ఈ పజిల్ బాక్స్ నుండి బయటపడాలా. బయటపడి ఏం చేయాలా, ఆ చేప ముక్కను తినాలా. ఈ పజిల్ బాక్స్ నుండి బయటికి రావటం అనేది దాని ఎయిమ్. తర్వాత మరి ప్రేరణ అనేది ఆకలికి పొందాడు, లక్ష్యం అనేది పజిల్ బాక్స్ నుంచి బయటికి రావడం అన్నావు. మరి పజిల్ బాక్స్ నుండి బయటకు వస్తే నువ్వు వాడి ప్రయోగం అంతా ఎందుకు చేస్తాడు, ఏదో ఆటంకం ఉంటుంది కదా. మరి ఆటంకం ఏంటి, హడిల్ ఏంటి అక్కడ, ఆటంకం ఏంటంటే మూసి ఉన్న తలుపు అని అర్థం. మూసి ఉన్న తలుపు ఆటంకం. ఓకేనా. ఫస్ట్ ప్రేరణ చెందాలి, తర్వాత లక్ష్యం ఏంది, తర్వాత ఆటంకం, మూసి ఉన్న తలుపు అని అర్థం. తర్వాత నెక్స్ట్ యత్నాలు దోషాలు. యత్నాలు ఏంటి, దోషాలు ఏంటంటే ఈ మేట ఏదైతే ఉందో, ఈ మేట లేని ప్రదేశాలు తిరిగిలా. ఈ మేట ఇక్కడ ఉంది కదా, ఈ మేట లేని ప్రదేశాలను తిరిగింది కదా, ఇవన్నీ వ్యర్థ దోషాలు అని అర్థం. వ్యర్థ దోషాలు అంతే కదా, మేట లేని ప్రదేశాలన్నీ వ్యర్థ దోషాలు అంటే అంతా తిరిగింది కదా, ఇవన్నీ వ్యర్థ దోషాలు అని అర్థం. నెక్స్ట్ ఏంటంటే సరైన ప్రయత్నం ఏంటప్పుడు, సరైన ప్రయత్నం ఏంది, మేట యొక్క ఉనికి, మేట ఎక్కడుందో తెలుసుకోవటం, మేటను ఎక్కడ తెలుసుకోవటం, ఆ మేటను పోయి నొక్కిన తర్వాత ఇది బయటికి రావటం, మేట యొక్క ఉనికిని తెలుసుకోవటం సరైన ప్రయత్నం అన్నది. మరి అభ్యాసనం లాస్ట్లో ఏంటి, లెర్నింగ్. ఏం నేర్చుకుంది, కొన్ని అనేకమైన ప్రయత్నాల తర్వాత వ్యర్థమైన దోషాలు అనేవి తగ్గుకుంటూ వస్తాయి అని ఈ యొక్క లెర్నింగ్, ఈ యత్న దోష సిద్ధాంతం ద్వారా నేర్చుకుంటారు. ఓకేనా. చూడండి పిల్లి అభ్యసన ప్రక్రియ ఎలా ఉంది. ఇక్కడ ప్రేరణ అనేది ఏంటి అడుగుతాడు. ఇక్కడ పిల్లి యొక్క తారండైక్ ప్రతిపాదించిన యత్న దోష సిద్ధాంతంలో పిల్లి యొక్క అభ్యసనలో ప్రేరణ అనేది దేనికి సంబంధించింది, ఆకలి అనేది దేనికి సంబంధించిన అడుగుతాడు. ప్రేరణ తర్వాత లక్ష్యం ఏంటి, పజిల్ బాక్స్ నుంచి బయటకు వచ్చి చేప ముక్కలు తినాలి. తర్వాత మూసి ఉన్న తలుపు అనేది ఏంటి, ఆటంకం. తర్వాత యత్నాలు ఏంటి, కొన్ని వ్యర్థమైన ప్రయత్నాలు. మరి సరైన ప్రయత్నం ఏంటి, ఆ మీటర్ను ఉనికిని తెలుసుకోవడం, ఆ మీటర్ నొక్కటం, వెళ్ళి ఆ మీటర్ నొక్కిన తర్వాత బయటకు వచ్చి నువ్వు ఆ చేపను తినటం అనేది సరైన ప్రయత్నం. మరి లెర్నింగ్ నేర్చుకోవడం ఏంటి, అక్కడ కొన్ని వందల వ్యర్థమైన ప్రయత్నాల తర్వాత, అంటే కొన్ని వందల యత్నాల తర్వాత దోషాల సంఖ్య తగ్గుకుంటూ వచ్చి లాస్ట్ ఒకే సరైన ప్రయత్నంలో నువ్వు ఆ ప్రయత్నాన్ని, ఆ కృత్యాన్ని చేయగలుగుతున్నావు. కాబట్టి ఇదన్నీ యత్న దోష సిద్ధాంతం కిందికి వస్తాయి. ఓకేనా. రైట్. నెక్స్ట్ వచ్చేసి మరి
ఈ యత్నదోష సిద్ధాంతంలోనే మనకి చెప్పాం కదా అభ్యాసన ప్రథమ నియమాలు అని చెప్పాం. అభ్యాసన ప్రథమ నియమాల్లో చూడండి, అభ్యాసన ప్రథమ నియమాలు ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి? సంసిద్ధత నియమం. సంసిద్ధత నియమం, లా ఆఫ్ రెడీనెస్. నెక్స్ట్ వచ్చేసి అభ్యాసన నియమం, లా ఆఫ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ మూడేంటి? ఫలిత నియమం. ఫలిత నియమం ఏంటి? లా ఆఫ్ ఎఫెక్ట్ లేదా లా ఆఫ్ రిజల్ట్ అని వస్తుంది. రేర్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్ రేర్. ఫస్ట్ ఆర్ అంటే లా ఆఫ్ రెడీనెస్, ఈ అంటే లా ఆఫ్ ఎక్సర్సైజ్, తర్వాత లా ఆఫ్ రిజల్ట్, లేకపోతే లా ఆఫ్ ఎఫెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ అభ్యాసన నియమంలో మనకి ఇంకా రెండు ఉన్నాయి. అంటే నవ్యత నియమం అంటే లా ఆఫ్ న్యూ ఒకటి. ఇంకో రెండవది ఏంటంటే తరచుదన పౌన పుణ్యం. మరి ఈ తరచుదన పౌన పుణ్యంలో మళ్ళీ రెండు ఉన్నాయి. లా ఆఫ్ యూజ్, నిరుపయోగ సూత్రం. లా ఆఫ్ యూజ్ అంటే ఉపయోగ సూత్రం. నెక్స్ట్ రెండవది ఏంటంటే లా ఆఫ్ డిస్యూజ్, నిరుపయోగ సూత్రం. ఓకేనా? మరి ఈ ఫలిత నియమంలో రెండు రకాలు ఉన్నాయి. సంతృప్తి నియమం, సెకండ్ వన్ వచ్చేసి అసంతృప్తి నియమం. వీటి గురించి చదివితే ఆటోమేటిక్గా యత్నదోష సిద్ధాంతం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? రేపు చూడండి యత్నదోష సిద్ధాంతం ఫస్ట్ అంటే ఆయన అభ్యాసం గురించి చెప్పింది అంటే సంసిద్ధత నియమం, అభ్యసన నియమం, ఫలిత నియమం. ఓకేనా? అయితే మనకి సంసిద్ధత నియమం గురించి తెలుసుకుందాం. సంసిద్ధత నియమం అంటే మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని కానీ, లేదా ఒక సమస్యను కానీ, లేదా ఒక కృత్యాన్ని కానీ చేసేటప్పుడు ఆ వ్యక్తి లేదా ఆ యొక్క విద్యార్థి ఎవరైతే ఉన్నారో ముందుగా సంసిద్ధుడుగా ఉండాలి. లేకపోతే మనం ఎంత చెప్పినా కూడా వేస్టే. నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నా, నువ్వు వినాలని ఇంట్రెస్ట్ సంసిద్ధుడిగా ఉంటే నువ్వు వినగలవు. నువ్వు సంసిద్ధత లేకపోతే నేను ఎంత ఇక్కడ వాగినా కూడా నువ్వు వినలేవు, నీ మైండ్ ఇక్కడ ఉండదు. అంటే మనం ఏం చేస్తాం, చెప్పేవాడిని మీరు చూసుకొని వినేవాళ్ళే, కానీ నీ దగ్గరకు వచ్చి నేను రాయా అని నువ్వు రాయి నా గ్లాస్ విను అని నేను పట్టుకుని చెప్పలేను కదా. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే గుర్రాన్ని మనం నీటి దగ్గర తీసుకెళ్తాము కానీ తాగించలేమంటారు కదా సామెత, అది ఈ సిద్ధాంతం కిందకి వస్తుంది. సంసిద్ధత ఏమంటే ఇప్పుడు లెసన్ ప్లాన్ చెప్పేటప్పుడు మన పీటలం ఫిజికల్ ఎడ్యుకేషన్లో గ్రౌండ్లో లెసన్ ప్లాన్ తీసుకుంటున్నాము. లెసన్ ప్లాన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ వాడికి ఏం చేస్తాము, సంసిద్ధిని ఉన్మీకరణ చేద్దాం. సంసిద్ధుడిగా చేస్తాం అంటే దాన్ని వినాలి, దాన్ని నేర్చుకోవాలని ముందుగా వాడిని సిద్ధం చేస్తాం. అప్పుడు మాత్రమే ఆ యొక్క లెసన్ ప్లాన్ తర్వాత కొనసాగిస్తాం. నువ్వు ఆ లెసన్ ప్లాన్ సంసిద్ధుని చేయకుండా నువ్వు లెసన్ ప్లాన్ కొనసాగించిన వాడికి అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తారంటే క్లాస్ రూమ్లో ఏం చేస్తాడు, ఫస్ట్ వాడు విద్యార్థికి ఏదైతే తెలిసిన విషయాలు చాలా మెథడ్స్ ఉంటాయి. అంటే ఆ విద్యార్థిని సంసిద్ధిని చేయాలి, రెడీనెస్ చేయాలి. ఆ కార్యక్రమానికి ముందు వాడు రెడీనెస్ చేయాలంటే ఏం చేయాలంటే కొన్ని మెథడ్స్ కూడా ఉంటాయి. అప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడు టీచరు, వాడిని సంసిద్ధం చేస్తాడు, ఉన్మీకరణ చేస్తాడు. అంటే వాడు తెలిసిన విషయాలనే ముందు అడుగుతాడు టీచర్. ఫర్ ఎగ్జాంపుల్ 1+1 అంటే ఎంత, 2. అంటే చిన్న విషయాలు వాడికి తెలిసినే ముందు అడుగుతాడు. ముందు అడిగి వాడికి ఇంట్రెస్ట్ తెప్పించేలాగా ముందు ఆ యొక్క ఉపాధ్యాయుడు వాడిని సంసిద్ధుని చేస్తాడు. తర్వాత డిఫికల్టీ అని చేస్తాడు. అందుకే మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఎలా నేర్పించాలని చెప్తాడు, సింపుల్ టు కాంప్లెక్స్ అని చెప్తాడు. అంటే సింపుల్ నుండి హార్డ్కి చెప్పాలని చెప్తాడు. అందుకే లా ఆఫ్ రెడీనెస్ అనేది ముందుగా వాటిని సంసిద్ధం చేయాలి. గుర్రాన్ని నీటి వైపే తీసుకెళ్ళగానే మనము దాన్ని తాగించలేము అనే సిద్ధాంతం ఇక్కడ తెలియజేస్తుంది. ఓకేనా? సంసిద్ధత నియమం. అయితే ఈ సంసిద్ధత నియమంలో
హెర్బర్ట్ సోపానాల్లో మొట్టమొదటిది ఏంటంటే సంసిద్ధత నియమం. హెర్బర్ట్ సోపానాలు ఏమిటి అంటే చూడండి, ప్రెజెంటేషన్ రాసుకోండి. తర్వాత ప్రెజెంటేషన్, ప్రిపరేషన్, అసోసియేషన్ లేదా కంప్రెషన్. ప్రెజెంటేషన్ 1, 2 ప్రిపరేషన్ 3. ప్రెజెంటేషన్ అంటే సంసిద్ధత, ప్రెజెంటేషన్ కాదు, ప్రిపరేషన్ ఫస్ట్. ప్రిపరేషన్, తర్వాత ప్రెజెంటేషన్, తర్వాత అసోసియేషన్, తర్వాత కంప్రెషన్. తర్వాత 4 ఏంటంటే జనరేషన్. 4 జనరేషన్. 5th వన్ ఏంటంటే అసోసియేషన్. 6th వన్ ఏంటంటే GAR. ఓకేనా? ప్రిపరేషన్, ప్రెజెంటేషన్, అసోసియేషన్ లేదా కంప్రెషన్. తర్వాత జనరేషన్, తర్వాత ఏంటి జనరేషన్, తర్వాత అసోసియేషన్, తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. ఓకేనా? పునర్బలనం. తర్వాత ఇదే హెర్బర్ట్ చెప్పాడు. తర్వాత బ్రూనర్ కూడా ఉన్నాడు. బ్రూనర్లో కూడా మొట్టమొదటి సోపానం ఏంటంటే సంసిద్ధత నియమమే. సంసిద్ధత నియమం అంటే ఏంటి? ప్రిపరేషన్ ఫస్ట్ వన్ ఏంటి? ప్రిపరేషన్. నెక్స్ట్ వన్ ఏంటి? కంటెంట్ స్ట్రక్చర్. థర్డ్ వన్ ఏంటి? టీచర్. థర్డ్ వన్ టీచర్. ప్రిపరేషన్, కంటెంట్ స్ట్రక్చర్, టీచింగ్ ఆర్డర్. 5 వచ్చేసి 4 వచ్చేసి రీఎన్ఫోర్స్మెంట్. REINFORCEMENT. రీఎన్ఫోర్స్మెంట్. హెర్బర్ట్లో మొట్టమొదటి సోపానం దేన్ని తెలియజేసిందంటే ఈ థార్నైక్ సిద్ధాంతంలో సంసిద్ధత నియమం చేసింది. ఇక్కడ చూడండి, ప్రిపరేషన్, తర్వాత 2 ప్రెజెంటేషన్, 3 అసోసియేషన్ లేదా కంప్రెషన్, తర్వాత 4 జనరేషన్, 5 అసోసియేషన్ లేదా 6 రీఎన్ఫోర్స్మెంట్. తర్వాత బ్రోనర్లో ప్రిపరేషన్, కంటెంట్ స్ట్రక్చర్, తర్వాత 3వది వచ్చి టీచింగ్ ఆర్డర్, 4 రీఎన్ఫోర్స్మెంట్. ఈ వాటి గురించి ఎందుకు చెప్పారంటే ఈ థార్నైక్ సిద్ధాంతంలో వాడు ఎట్లా ఆడుతుంటే హెర్బర్ట్లోని మొట్టమొదటి నియమం థార్నైక్ సిద్ధాంతం అని ఏ నియమం తెలియజేస్తుంది. ఈ యొక్క సంసిద్ధత నియమమే మొట్టమొదటి నియమం హెర్బర్ట్లో. బ్రూనర్ కూడా మొట్టమొదటి నియమం అంటే సంసిద్ధత నియమము అని తెలియజేస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనము 2 గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క సంసిద్ధత నియమం ఉంటుంది కదా, ఈ సంసిద్ధత నియమము నువ్వు ఒక పిల్లవాడు లేదా ఒక విద్యార్థి, ఒక వ్యక్తి ఏదైనా ఒక కృత్యాన్ని నేర్చుకోవాలంటే ముందుగా మానసికంగా శారీరకంగా సంసిద్ధుడై ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క బోధన, ఆ యొక్క వాడు నేర్చుకునే లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మానసికంగా శారీరకంగా మానసికంగా సిద్ధుడై ఉండాలి. మరి శారీరకంగా ఎలా ఉండాలంటే ఆ యొక్క కృత్యాన్ని నేర్చుకునేంత ఏజ్ రావాలి, ఆ కృత్యాన్ని నేర్చుకునేంత పరిపక్వత రావాలి. మరి మానసికంగా అంటే ఆ కృత్యాన్ని నేర్చుకోవడానికి వాడికి ప్రేరణ కలగాలి. ఓకేనా? మరి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అది ఈతే తీసుకుందాం, స్విమ్మింగే తీసుకుందాం. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ప్రాపర్ ఏజ్ రావాలి కదా, రావాలా లేదా? లేకపోతే 2 సంవత్సరాలకు అవసరం పోయి నీళ్ళలో వేసి వాడికి ఎంత ప్రాక్టీస్ చేసినా వస్తుందా? రాదు. అంటే ఆ యొక్క పర్టికులర్ కృత్యాన్ని మనం నేర్చుకునేటప్పుడు ప్రాపర్ ఏజ్ అనేది రావాలి. ఆ పరిపక్వత, దాన్ని అర్థం చేసుకునే పరిపక్వత అనేది మెచ్యూరిటీ అనేది రావాలి. ఏదైనా పనిని, ఏ పనినైనా, స్విమ్మింగ్ కానీ, సైకిల్ తొక్కడం కానీ, లేకపోతే పుట్టిన వెంటనే పిల్లవాడిని సైకిల్ తొక్కడం అంటే తొక్కుతాడా? సర్టెన్ ఏజ్ రావాలి. సర్టెన్ ఏజ్ అంటే ఆ ఏజ్ అనేది రావాలి, ఆ ప్రాపర్ పరిపక్వతనే రావాలి. దాన్ని ప్రేరణ పొందే ఒక మానసికంగా మెంటాలిటీగా వాడు తయారవ్వాలి. ఓకేనా? అంటే నేను ఈత నేర్చుకోవాలని వాడు ప్రేరణ పొందాలి. ముందు ప్రేరణ పొందలేకుండా నువ్వు ఈత నేర్చుకోరంటే ఏం చేస్తాడంటే దూకినప్పుడు మళ్ళీ వస్తాడు, వెంటనే వచ్చేస్తాడు. అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉండదు, ప్రేరణ పొందడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఏదైనా ఒక కృత్యాన్ని లేదా ఒక వినూతమైన కృత్యాన్ని నేర్చుకునేటప్పుడు
మనము ఏజ్ సరైన ఏజ్ ఉండాలి, సరైన పరిపక్వత ఉండాలి, సరైన ప్రేరణ ఉండాలి. అంటే శారీరకంగా మానసికంగా అనేది ఒక వ్యక్తి అనేది సంసిద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు. దీంట్లో సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే సంసిద్ధత, ఈ ఏజ్, పరిపక్వత, ప్రేరణ, ఈ మూడిటికి సంబంధించి ఏజ్, పరిపక్వత, ప్రేరణ ఈ మూడిటికి సంబంధించి క్వశ్చన్లో ఈ మూడింటికి సంబంధించి క్వశ్చన్ ఫామ్ అయితే అది కళ్ళు మూసుకొని సంసిద్ధత నియమము అని పెట్టవచ్చు. ఎందుకంటే సర్టెన్ ఏజ్ వస్తేనే వాడు సంసిద్ధుడిగా ఉండాలి, పరిపక్వత ఉంటేనే సంసిద్ధుడిగా తయారు చేయగలం, ప్రేరణ ఉంటేనే వాడు సంసిద్ధుడిగా ఉన్నట్టు. ఈ మూడు లేకపోతే వాడు సంసిద్ధుడిగా లేనట్టే, నువ్వు ఎంత నేర్పినా కూడా వాడు నేర్చుకోలేడు అనేది ఈ నియమం తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ అభ్యసన నియమం. అభ్యసన నియమం అంటే లా ఆఫ్ ఎక్సర్సైజ్. లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే చూడండి, ఒక కృత్యాన్ని లేదా ఒక జటిలమైన సమస్యను మనము ఎక్కువ సార్లు ప్రయత్నించినప్పుడు, ఎక్కువ సార్లు పునరావృతం చేసినప్పుడు అది మనం నేర్చుకోగలిగితే అటువంటి దాన్ని అభ్యసన నియమం అంటారు. మళ్ళీ చెప్తున్నానండి, ఏదైనా ఒక కృత్యాన్ని లేదా ఒక జటిలమైన సమస్యను మనము అనేక సార్లు ప్రయత్నించిన, ఎక్కువ సార్లు చేసిన, లేకపోతే ఆ నూతనమైన కృత్యాన్ని మనము పదే పదే చేసిన అటువంటిది అభ్యసన నియమం కిందికి వస్తుంది. అంటే అభ్యసన నియమం అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. అంటే ఎక్కువ సార్లు ప్రయత్నిస్తాం కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అది ఈ అభ్యసన కిందికి వస్తుంది. ఓకేనా, అట్లాంటివి ఈ అభ్యసన నియమం కిందికి వస్తాయి. అంటే ఎక్కువ సార్లు ప్రయత్నించినప్పుడు అది మనం నేర్చుకోగలిగితే ఏదైనా ఒక పనిని కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రికెటే నేర్చుకోవాలి, క్రికెటే నేర్చుకోవాలంటే ఒకసారి నువ్వు హాఫ్ డ్రైవ్ కానీ ఒక లెగ్ డ్రైవ్ కానీ నువ్వు చేసావంటే ఒకసారి వస్తుందా? నీకు రాదు. నువ్వు దాన్ని 100 సార్లు ప్రయత్నించాలి, 100 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు, అభ్యాసం నువ్వు నేర్చుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని 100 సార్లు నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే నీకు అది వస్తుంది. నేను ఈ క్లాస్ కొన్ని 4-5 సార్లు విని, నేను 4-5 సార్లు నేను ప్రాక్టికల్గా చేసుకుంటే నీ క్లాస్ నేను చెప్పగలను. అంటే కొన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నాడు ఈ నియమం. మరి ఈ నియమంలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే చిన్న ప్రైమరీ స్కూల్స్లో చిన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇదో గోడల పైన ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, ఫోర్త్ టేబుల్ అని గోడలు మొత్తం రాస్తారు. తర్వాత ఋతువులు రాస్తారు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు అని మనకు రాస్తూ ఉంటారు. మనము చిన్నప్పుడు ఏం చేస్తామంటే, మేమైతే పలికాం, పోయి ఇట్లా కట్టెపట్టుకొని 1 కూడా కాదు, అది ఒకటే, ఒక 2 అట్లా తెలుగులో పలికే వాళ్ళమే, ఇంగ్లీష్ లేదు అప్పుడు. అంటే ఒకటి వాళ్ళు మళ్ళీ కింద ఉన్న వాళ్ళు పలకలో ఒక 2 అంటే అట్లా ఎక్కాలు పలికించడం, ఎక్కువసార్లు ఎక్కాలు పలికించడం, ఈ ప్రాక్టీస్ ఇది అభ్యాసం నియమానికి వస్తుంది. హోంవర్క్ చేయడం అభ్యాసం నియమం కిందకి వస్తుంది. ఈ ఋతువులు ఉంటాయి కదా, ఋతువులు వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్షాకాల ఋతువు ఇవన్నీ చదువుతూ ఉంటాం. అవన్నీ అంటే పునర్బలనం పునశ్చర్మణ అనే వర్డ్ వచ్చిందంటే, పునర్బలనం పునశ్చర్మణ అనే దానికి సంబంధించి వర్డ్ వచ్చిందంటే అది అభ్యసన నియమమే. అభ్యసన నియమం కిందకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మరి దీంట్లో అభ్యసన నియమంలో మనం ఏం చెప్పాము? నవ్యత నియమం, లా ఆఫ్ న్యూ. నవ్యత నియమం కొత్తది. ఏదైనా ఒక వినూతమైన లేదా ఒక క్రొత్తదైన కృత్యాన్ని మనం నేర్చుకోవటానికి ఆకర్షితుడం అయితే, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనకి ఏదైనా క్రొత్తదని లేకపోతే కొత్తగా కనిపించింది, మనం దానికి ఆకర్షించడం అయితే, ఓహో నేను నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నేను ఇట్లా క్లాస్ చెప్తున్నాను, కొంతమంది అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా నన్ను చూసి ఏం చేసుకుంటారంటే, ఓహో మనం కూడా ఇట్లా క్లాస్ చెప్తే మనకు కొంత సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని ఆకర్షితులు అవుతారు. అంటే ఏదైనా క్రొత్త కృత్యాన్ని కానీ లేకపోతే వినూతంగా ఉండేదాన్ని చూసి దానికి ఆకర్షితుడిపై ఆ క్రొత్త కృత్యాన్ని మనము చేసినట్లయితే దాని నవ్యతా నియమం కిందికి వస్తుంది. మరి తరచుదన పౌనపున నియమం అంటే, ఏదైతే మనం ఆకర్షితులం అంటే చూడ ఆ పర్టికులర్ కృత్యానికి, ఆ పర్టికులర్ యాక్టివిటీకి మనం ఏదైతే ఆకర్షితం అవుతామో ఆ ఆకర్షితం తరచుగా మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి వస్తుందా? రాదు. తరచుగా మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే అది మనకు ఉపయోగపడుతుందని
తరచుదన పౌనపుణ్య నియమం తెలియజేస్తుంది. మరి ఈ తరచుదన పౌనపుణ్యంలో లా ఆఫ్ యూజ్ అన్నట్టు ఉపయోగం సూత్రం. లా ఆఫ్ యూజ్ ఏం చెప్తుందంటే, మరి మనం ఈ తరచుదన ఈ డైలీ ప్రాక్టీస్ చేస్తాం కదా, తరచుదన అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తాం కదా, డైలీ మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో అది మనకు నిత్య జీవితంలో ఉపయోగపడితే, నేను ఈ క్లాస్ చెప్తున్నాను నాకు నిత్య జీవితంలో ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు నాకు దీనిపైన క్వశ్చన్ వస్తే ఈజీగా నేను ఆన్సర్ చేయగలుగుతా, అంతే కదా. అంటే ఇది నాకు ఈ కృత్యం నాకేంటి నిత్య జీవితంలో నాకు ఉపయోగపడుతుంది అంటే అది లా ఆఫ్ యూజ్ కింద వస్తుంది, అంతేగా. లేదు ఇది నాకు ఎప్పటికీ ఉపయోగపడదు అనుకుంటే లా ఆఫ్ డిసీజ్ కింద వస్తుంది, అంతే. దీనికి సింపుల్. నువ్వు ఏదైతే వినూత్నంగా ఉన్న కృత్యాన్ని లేదా ఏదైనా కొత్త కృత్యాన్ని నువ్వు నేర్చుకున్నట్లయితే, ఆ నేర్చుకునేది నిత్య జీవితంలో నీకు ఉపయోగపడినట్లయితే దాన్ని లా ఆఫ్ యూజ్ కింద వస్తుంది, ఉపయోగ కింద వస్తుంది. లేకపోతే నీకు రాదు, నీకు నిత్య జీవితంలో ఉపయోగం లేదన్నప్పుడు లా ఆఫ్ డిసీజ్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నీకు మామూలుగా చెప్తున్నా, ఎవరైనా విలేజ్లలో ప్యాక్ ఆట ఆడుతూ ఉంటారు, కార్డ్స్ అది ఆడుతూ ఉంటారు. అది నీకేమైనా ఉపయోగపడుద్దా? నిత్య జీవితంలో ఉపయోగపడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లాంటి నిత్య జీవితంలో ఉపయోగపడిన లా ఆఫ్ డిసీజ్ అనే వస్తుంది, అంతే. సింపుల్గా కృత్యాన్ని నేర్చుకున్నావు, అది నీకు నిత్య జీవితంలో ఉపయోగపడితే లా ఆఫ్ యూజ్, ఉపయోగపడలేదనుకో లా ఆఫ్ డిసీజ్, అంతే. సింపుల్, అంతే. ఇది అంటే సంసిద్ధత నియమం వచ్చేసి ఏజ్, పరిపక్వత, ప్రేరణ, ఈ మూడోటి మీద నీకు అంటే ఆ మూడింటికి సంబంధించి క్వశ్చన్ ఫ్రేమ్ అయిందంటే అది సంసిద్ధత నియమం. పునర్బలనం, పునశ్చరణ, పునరభ్యాసం, పునరభ్యాసం అంటే ఎక్కువసార్లు దాన్ని రిపిటేషన్ చేసిన అలాంటి క్వశ్చన్లు వస్తే ఖచ్చితంగా అభ్యాస నియమం వస్తుంది. తర్వాత వచ్చేసి ఫలిత నియమం, లా ఆఫ్ ఎఫెక్ట్ లేదా లా ఆఫ్ రిజల్ట్, ఓకేనా. అయితే ఈ థారండైక్ అభ్యాసన సిద్ధాంతంలో ప్రప్రథం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఏంటంటే ఫలిత నియమం అంటే సింపుల్గా ఏం లేదు, ఇక్కడ సంతృప్తి నియమం రెండు అసంతృప్తి నియమం, ఓకేనా. ఏదైనా ఒక కృత్యాన్ని నువ్వు నేర్చుకున్నట్లయితే అది నీకు సంతృప్తిని, అంటే ఇప్పుడు ఒక పని నువ్వు చేస్తున్నావు అంటే రెండు ఉద్దేశాలు నీకు మైండ్లో వస్తాయి, రెండు ఉపయోగాలు ఉంటాయి. అంటే ఉపయోగాలు అంటే రెండు అక్కడ జరుగుతాయి, ఒకటి ఉపయోగం లేదా నిరుపయోగం. అంటే ఉపయోగం అంటే ఏంటి? మనకు ఉపయోగపడుతుందంటే మనకేంటి? ఆనందమే కదా. ఉపయోగపడలేదు అంటే ఏంటి? బాధే కదా. అంటే నువ్వు ఏదైనా ఒక కృత్యాన్ని లేదా ఒక జటిలమైన సమస్య నువ్వు చేస్తున్నావు అంటే అది నీకు సంతృప్తిని, అంటే నీకు ఉపయోగపడితే అది నీకు కొంత సంతృప్తిని ఇస్తుంది. సుముఖతను ఇస్తుంది, అంటే నీకు ఆనందాన్ని ఇస్తుంది. అంటే అది నీకు ఉపయోగపడితే, ఓకేనా. నీకు ఉపయోగపడలేదు అంటే కొంత విముఖత అంటే బాధని ఇస్తుంది, అది అసంతృప్తికి వస్తుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా క్రికెట్ నేర్చుకుంటున్నాము, డైలీ నేర్చుకుంటున్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడాలి నేను, డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్ లెవెల్ ఆడాలి నేను అని నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, డైలీ ప్రాక్టీస్ చేస్తున్నావు ఏంటంటే ఒకనొక రోజు సెలక్షన్స్ పడ్డాయి, నువ్వు వెళ్ళావు. సెలక్షన్ పోయినప్పుడు నువ్వు ఏం చేస్తావు? అది ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది నువ్వు సెలెక్ట్ అయితే ఏంటంటే దాని పట్ల నీకు సంతృప్తికరంగా నువ్వు పొందావు, ఆనందం పొందావు, అది నీకు సంతృప్తికరంగా ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పొందలేదు అంటే నువ్వు సెలెక్ట్ కాలేదు, రిటర్న్ వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ రేపు వెంటనే గ్రౌండ్కి వెళ్ళి నువ్వు ప్రాక్టీస్ చేయగలవా? చేయలేవు. ఎందుకంటే ఆ కృత్యం నీకు మళ్ళీ ఆడ అసంతృప్తిని ఇచ్చింది అని అర్థం. అంటే మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్పాను అది. అంటే నువ్వు అక్కడ నీకు సంతృప్తిని ఇస్తేమో సుముఖతను ఆనందం వ్యక్తపరుస్తావు, అదే నీకు అసంతృప్తిని ఇస్తేమో నువ్వు ఆడ బాధను వ్యక్తపరుస్తావు అని తెలియజేస్తుంది ఈ ఫలిత నియమం. అంటే ఒక విద్యార్థి ఈ సంతృప్తి ఈ అసంతృప్తి అంటే ఈ ఫలిత నియమం అనేది ర్యాంకుల పైన, ఫెయిల్ ఆర్ పాస్ పైన, ఫెయిల్యూరు సక్సెస్, పాసు ఫెయిల్, ర్యాంకులు వాటిపైన ఆధారపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో ఒక పిల్లవాడు ఉంటాడు, నువ్వు ఎప్పుడు చూసినా కూడా 50 మార్కులకు 10 మార్కులు 5 మార్కులు అట్లా వచ్చినాయి అనుకో, ఆ బోధన పట్ల ఆ టీచర్ పట్ల వాడికి విముఖత ఏర్పడుతుంది. విముఖత అంటే అసంతృప్తి ఏర్పడుతుంది. అదే ఆ పిల్లవాడికి 50కి 50 మార్క్స్కి 40, 45, 39, 36 అట్లా కొంత మార్క్స్ వచ్చినప్పుడు ఆ బోధన పట్ల ఆ టీచర్ పట్ల వాడికి ఆటోమేటిక్గా సంతృప్తి, ఆనందం అనేది ఏర్పడుతుంది, ఆ బోధన పట్ల ఏర్పడుతుందని చెప్పే నియమం, ఓకేనా. ఇది
పర్టికులర్గా ఖచ్చితంగా అది ఏం జరుగుతుందంటే ర్యాంకుల పైన అవార్డులపైన వాటిపైన ఇది ఫలిత నియమం ఆధారపడుతుంది అని చెప్తుంది. ఇది సూత్రం. ఓకేనా? ఇవి యత్నదోష సిద్ధాంతం గురించి ఓకేనా? కంపల్సరీగా నేను చెప్పినవి ఖచ్చితంగా మీరు రాసుకోవాలి అనుకున్న వాళ్ళు రాసుకోండి. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కొన్ని క్వశ్చన్లు ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు యత్నదోష సిద్ధాంతాన్ని ఒక 6 పేర్లతో పిలుస్తారు. 6 పేర్లు ఎక్కడ ఉండవు. ఖచ్చితంగా ఎక్కడ ఉంటే 4, 3 ఉంటాయి. 6 పేర్లు ఉండవు. చూసుకోండి ఎక్కడైనా. ఓకేనా? ఇంకోటి అసలు ఆ సీక్వెన్స్గా ఆ రీజనబుల్గా కోడ్ చెప్పడం అనేది రాదు. అంటే రాదని కాదు, నాకు అక్కడ ఓకే అనిపించింది చెప్పాను. ఇప్పుడు తెలంగాణలో ఆర్సీబీ ఆడటం ఏంటి? ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఆడింది విన్ అవడం ఏంటి? ఇక్కడ మనకు యాజ్ టీజ్గా కనెక్ట్ అవ్వడం ఏంటి? అంటే పవర్ఫుల్ విక్టరీ అంటే గెలిచింది కదా, అదే గెలవలేదనుకో నేను ఇక్కడ పవర్ఫుల్ విక్టరీ అని చెప్పను. అంటే రీజనబుల్గా ఉండాలి అని చెప్తున్నా. కోడ్ మనం ఏదైనా పెట్టుకుంటే రీజనబుల్గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఆయాసం వచ్చింది. ఎందుకు ఆయాసం వచ్చింది? ఇవన్నీ ఆయన చెప్పి ఆ గ్రంథాలను రాసి ఆయాసం వచ్చింది. ఆయాసం అంటే ఏంటి? అమృత ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. మళ్ళీ ఇక్కడ అభ్యాసంలోకి వస్తే అభ్యాసన ప్రతిపాదన నియమం, యత్నదోష సిద్ధాంతము, సమరూప మూలక బదలింపు సిద్ధాంతం. అంటే ఇట్లా రీజనబుల్గా ఉండాలని చెప్తున్నా. ఖచ్చితంగా ఇంకా 4, 5 ఉన్నాయి కదా, కార్యసాధనంగా అంతర్దృష్టి సిద్ధాంతం. ఇవి ఖచ్చితంగా ఇట్లనే చెప్తాను. ఇబ్బంది లేదు, కోర్సు రూపంలో చెప్తాను. ఇది మీకు అర్థమైంది అని అనుకుంటాను. ఓకే, ఈ క్లాస్ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తే ఆ కామెంట్ బట్టి ఒక ఇది అర్థమైంది, ఓకే ఇది బెస్ట్ క్లాస్ అని అనుకుంటే ఇంకొక నెక్స్ట్ థియరీ నేను ఖచ్చితంగా చెప్తాను. మీరు కామెంట్ చేయలేదు, లైక్ చేయలేదు అనుకో, అంటే ఓకే నాకేంటది ఇప్పుడు ఏం జరుగుతుంది? అసంతృప్తి ఏర్పడుతుంది. అంతే కదా, అసంతృప్తి ఏర్పడుతుంది. ఇంక నేను నెక్స్ట్ క్లాస్ చేయడానికి నాకు విముఖత ఏర్పడుతుంది. ఓకేనా? అంటే మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేశారని కామెంట్, నాకు ఎంకరేజ్మెంట్తో నాకు సంతృప్తి ఏర్పడి నేనేం చేస్తాను, ఇంకో క్లాస్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ మీకు చెప్పాను, ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను. ఖచ్చితంగా హెల్త్ ఎడ్యుకేషను, సెల్లు, డైజెషన్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము. ఓకేనా? హెల్త్ ఎడ్యుకేషన్ 100 క్వశ్చన్స్, హెల్త్ ఎడ్యుకేషన్ పై 100 క్వశ్చన్స్, వ్యాధులు కానీ విటమిన్స్ కానీ మొత్తం కవర్ అవుతాయి. ఓకేనా? తర్వాత సెల్లు, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్ట్ సిస్టమ్, ఈ 3 పైన 100 క్వశ్చన్. ఈ సైకాలజీ పైన ఎక్కువగా ఈ యొక్క థీరీస్ పైన ఎక్కువగా క్వశ్చన్ ఫామ్ చేస్తాను. ఆ యొక్క 50 క్వశ్చన్, మొత్తం 250 క్వశ్చన్లు. 4వ తారీఖు మోస్ట్ ఆఫ్లీ 3 లేదా 4, 3 or 4 సాయంత్రం 3 లేదా 4 గంటలకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ చాలా లేట్ అయింది. ఖచ్చితంగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ మరి.